దీని ఒరిజినల్ పేరు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. ఆయన ఎవరంటే 1960 ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, తర్వాత రాష్ట్రపతి కూడా అయ్యారు. ఈ డ్యామ్ కట్టడానికి నన్ను కష్టపడ్డారు, ప్రోత్సహించారు కాబట్టి మరణానంతరం ఆయన పేరు పెట్టారు. ఈ డ్యామ్కి 12 గేట్లు. ఈ 12 గేట్లలో ఒక గేటు వెయిట్ వచ్చి 260 టన్నులు అండి. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 883 ఫీట్ ఉంది. డ్యామ్ స్టోరేజ్ లెవెల్ వచ్చి 885, 2 ఫీటే తగ్గింది. ఇదే గంగలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురి శాపవశాత్తు పచ్చబండ అయ్యి ఉన్నాడు వాటర్లో. దాని ప్రభావం చేతనే ఇక్కడ నీళ్లు పచ్చ కలర్లో కనబడుతుంటాయి. ఈ వాటర్ మీరు చేతిలో తీసుకున్న వాటర్ బోట్లో పడిన వైట్గానే ఉంటుంది. ఈ పాతాళ గంగలో ఉన్నంతసేపు నీటికి పచ్చదనం. డ్యామ్ దాటి కిందకి వెళ్తే ప్యూర్ వైట్గా ఉంటుంది వాటర్ ఇది. ఇదే గంగలో ఉడ్డిలి బస్ వర్ణ అని చెప్పి ఒక నంది కూడా ఉంది శిలారూపంలో. ఒక నంది గుడి దగ్గర చూసారు కదా, మండపంలో ఉండదు పెద్ద నంది. ఆ నందిని శనగల బస్ వర్ణ అంటారు. సేమ్ అటువంటి ఇది గంగలో ఉంది. 2 కమల పిల్లలు అని చెప్తారు. డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు ఈ నందిని దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళు. ఈ డ్యామ్ కట్టాక బ్యాక్ వాటర్లో మునిగిపోయింది. ఈ ప్లేస్నే పాతాళ గంగని పిలవడానికి కారణం ఏంటంటే గంగా నది కాశీ నుంచి అంతర్వాహినిగా ఈ ప్రదేశానికి వచ్చిందంట. అందువల్ల ఈ ప్లేస్కి అంత ప్రాముఖ్యత. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు స్వామి దర్శనాలు, పాతాళ గంగ స్నానం, బోర్డింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళే దారిలో సాక్షి గణపతి గుడి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మీ గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తాడు. అందుచేతనే ఆయన సాక్షి గణపతి పిలుస్తారు. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, అమ్మవారి కూడా బ్యాక్ సైడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఛత్రపతి శివాజీ మ్యూజియం అని ఉంది. దాని నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరని టెంపుల్ ఉంటుంది. ఇప్పటికే అమ్మవారి కన్నీటి దారి వస్తుంది అక్కడ. ఆ కన్నీటి దారనే తీర్థం కింద ఇస్తారు మనకి. చెక్ పోస్ట్ దాటాక సాక్షి గణపతి, పాలధార, పంచదార, అటికేశ్వరం, శిఖరేశ్వరం. నెక్స్ట్ డ్యామ్ లాంగ్ జర్నీలో అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, భీముని కొలను ఒకటి ఉంది, భైరవ సెలవు ఉంటుంది. ఈ 3 టెంపుల్స్ అయితే ఎవ్రీ ఇయర్ 3 నెలలు బంద్ ఉంటాయి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకు చేద్దంటే ఈ టైంలో యానిమల్స్ ప్రత్యుత్పత్తి జరిగే సమయం. రోజుకి 1,50,000 రూపాయల కలెక్షన్ వస్తుంది డైలీ. 3 నెలలు బంద్ చేస్తారంటే ఒకసారి ఆలోచించి క్రూరమైన స్టేజ్లో ఉంటాయి ఈ టైంలో జంతువులు. అందువల్లే మిమ్మల్ని ఫారెస్ట్లోకి ఎంట్రీ చేయరు. మీరు ఎన్నో వేల రూపాయలు ఎటువంటి శ్రీశైలం వచ్చారు కదా, పాతాళ గంగ స్నానం చేసినా ఈ నీళ్ళు తల మీద చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయనే విషయం తెలుసు కదా. చాలామంది ములుగు వెళ్తూ కూడా నవ్వుతుంటారు ఈ విషయం చెప్తే. ఇది ఎవరో కల్పించి కల్పితమే కదా, గ్రంథాల్లో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ పాతాళ గంగ స్నానం చేసి స్వామిని దర్శించినట్టు శాసనాల్లో ఉంది. యుగాలు మారొచ్చామో కానీ పాతాళ గంగ మన పవిత్రత అలాగే ఉంటుంది. నీళ్ళైతే చల్లుకొని చల్లుకుంది సార్. ఇక్కడ విషయాలు అయితే ఇవ్వండి.